ప్రియ స్నేహితులారా, ఈనాటి దివ్యవాక్కు కార్యక్రమానికి మిమ్మందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఈనాటి మన ధ్యానాంశము దేవుని వాక్కును ప్రకటించి విశ్వాసపాత్రులైన సాక్షులు వారి స్థితి. మనము దర్శన గ్రంథంలో యేసుక్రీస్తు శిష్యుడైన యోహాను ఒక దర్శనాన్ని చూస్తున్నాడని, ఆ దర్శనంలో తను చూచిన విషయాలను, ఆ దర్శనంలో తను విన్న సత్యాలను ఆ దర్శన గ్రంథంలో పునీత యోహాను గారు వ్రాసి ఉన్నారు. ప్రియ స్నేహితులారా, ఈనాడు దర్శన గ్రంథంలో ఉన్న విషయాలు మనకు తెలిస్తే నిజంగా మనమందరము కూడా ప్రతి నిత్యము జాగరూకతతో కూడిన జీవితాన్ని జీవిస్తాము. ఎందుకనగా దర్శన గ్రంథంలో మొదటి అధ్యాయం నుండి చివరి అధ్యాయం వరకు కూడా అనేక విషయాలు పొందుపరచబడి ఉన్నవి. ఎలాంటి విషయాలంటే, యోహాను గారు తాను దర్శనములో నిజముగా చూసిన సత్యాలు, అంటే యేసుక్రీస్తు ప్రభువు ప్రత్యక్షంగా తన దూతల ద్వారా, తన స్వరము ద్వారా యోహాను గారికి చెప్పుతున్న విషయాలను మనం చూస్తాం. అదే భాగంగా మరి యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించేవారు, యేసుక్రీస్తు ప్రభును అనుసరించే వారి యొక్క స్థితి ఏంటి, వారు ఎలాంటి వారు, వారు ఏం చేస్తారు, వారి యొక్క జీవిత శైలి ఏంటి, చివరికి వారు ఏమి పొందుతారు, వారి లాభం ఏంటి. మనం చూస్తే లాభం లేకుండా ఏ వ్యక్తి కూడా కొన్నిసార్లు ఏ పని చేయరు. ఏదైనా చిన్న పనైనా పెద్ద పనైనా సరే, నాకేం లాభం అని ఆలోచించే రోజుల్లో మనం ఉన్నాం. ప్రియ స్నేహితులారా, మరి యేసుక్రీస్తు ప్రభువుకు సాక్షులుగా మనము ఈరోజు ఉన్నట్లయితే మరి ఎలాంటి సాక్ష్యాన్ని మనము జీవిస్తున్నాము, ఎలాంటి శిష్యులుగా మనం ఉంటున్నాము. ఎందుకంటే మన జీవితాన్ని బట్టే మన యొక్క కడవరి జీవిత స్థితి ఉంటుందన్న విషయాన్ని యోహాను గారు మనకు తెలియజేస్తున్నారు. ఈరోజు మనము ఈ యొక్క దేవుని వాక్కును ప్రకటించి విశ్వాసపాత్రులైన సాక్షుల స్థితి ధ్యానాంశంకు ముందు ఒక విషయాన్ని చెప్పుకుందాం. దర్శన గ్రంథం 6వ అధ్యాయంలో నేను అన్ని 7 గుర్రాలు ఉంటాయి కానీ 7 గుర్రాల గురించి చెప్పాను, కానీ 4 గుర్రాల గురించి చెప్తాను. మొదటి గుర్రం తెల్లనిది. 6వ అధ్యాయంలో మనం చూస్తే 1వ వచనంలో, గొర్రెపిల్ల ఆ 7 మొదటి ముద్రను విప్పుటను చూచి తిని. అంటే ఇక్కడ గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభువుకు నిదర్శనం. ఆ 4 జీవులలో ఒకటి ఉరుము వంటి కంఠస్వరముతో రమ్ము అని పిలిచెను. నేను అటు చూడగా ఒక తెల్లని గుర్రము ఉండెను. సో మొదటి గుర్రము తెల్లనిది. అశ్వికుడు తన హస్తమున ఒక విల్లు ధరించి ఉండెను, కిరీటము ధరించి ఉండెను, విజయుని వలె అతడు జయింపనేగుతున్నాడు. ఈ యొక్క తెల్లని గుర్రము యుద్ధానికి ప్రతీక. మనం ఈ రోజుల్లో యుద్ధాల గురించి మనం వింటూ ఉన్నాము. అలాగే మనం చూస్తే 2వ గుర్రము ఎర్రని గుర్రము. అశ్వికుని శక్తి మానవులు ఒకరినొకరు చంపుకొనుట. ఆయనకున్న శక్తి అంటే ఆ గుర్రం మీద కూర్చున్న అశ్వికునికి ఏ శక్తి ఉంటుందంటే, మానవులు ఒకరినొకరు చంపుకుంటానికి దోహదపడుతుందన్నమాట. అలాగే భువిపై సమాధానం లేకుండా చేయుటకు, అశాంతిగా ఉండడానికి ఆ అశ్వికునికి అధికారం ఇవ్వబడింది. 3వది నల్లని గుర్రము. నల్లని గుర్రము మీద ఉన్న అశ్వికుని చేతి యందు ఒక త్రాసు ఉన్నది. ఆ త్రాసు 1 దినము కూలి 1 సేరు గోధుమలు, 1 దినపు కూలికి 3 సేర్లు యవలు. అనగా అన్యాయం. త్రాసు, ఇప్పుడు మనము మార్కెట్కి వెళ్ళి ఏదైనా పండ్లు కానీ కూరగాయలు కానీ
ఏదైనా వస్తువులు కొన్నప్పుడు వాళ్ళు మన ముందే జోకుతారు. అంటే ఆ త్రాసుతో తూకం వేస్తారు. వారి ముందు మనం చూసినప్పుడు కరెక్ట్గా అరకిలోనో లేక కిలోనో ఉంటవి. మనం ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకవేళ ఎవరింట్లోనైనా త్రాసు ఉంటే కొలిచి చూస్తే తప్పకుండా అవి కొలత మారిపోతుంది. ఎందుకనగా ఇక్కడ వ్రాయబడి ఉంది, నల్లని గుర్రంపై ఉన్న అశ్వికుని చేతి యందు త్రాసు ఉండెను, అది అన్యాయానికి గుర్తు. అలాగే 4వ గుర్రము పాలిపోయిన వర్ణము గల గుర్రము. ఆ అశ్వికుని పేరు మృత్యువు. పాతాళము వాని వెంటనే ఉండును. తన పని ఏంటంటే మనుషుల్ని చంపడం, చంపేలా చేయడం. చూడండి, ఆత్మహత్యలు, లేకపోతే చిన్న వివాదంలో చిన్న విషయాలకి కోపతాపాలతో కుటుంబాలే కొట్టుకోవడము, చనిపోవడం ఎందుకు జరుగుతుందంటే ఇది 4వ గుర్రం మీద కూర్చొని ఉన్న అశ్వికునికి ఆ యొక్క శక్తి ఇవ్వబడింది. కాబట్టి ఖడ్గముతో, కరవులతో, వ్యాధులతో, క్రూర మృగము చేత చంపుటకు వీరికి అధికారం ఇవ్వబడెను. అందుకనే భూమి అందలి 4వ పాలు నశిస్తుంది. ఇదంతా కూడా యోహాను దర్శన గ్రంథంలో యోహాను తాను చూచిన విన్న సత్యములను తెలియజేస్తున్నారు. ప్రియ స్నేహితులారా, ఇంకా వాక్యంలోనికి వద్దాం. దర్శన గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనంలో చూస్తున్నాము. పెద్ద స్వరములతో వారు ఇట్లు అరచిరి. ఎవరు అరిచారంటే 9వ వచనంలో చూస్తే, అనంతరము గొర్రెపిల్ల 5వ ముద్రను విప్పెను. అంతటా దైవపీఠము క్రింద దేవుని వాక్కును ప్రకటించి విశ్వాసపాత్రులైన సాక్షులై తత్ఫలితముగా చంపబడిన వారి ఆత్మలను నేను చూచితిని. 5వ ముద్రను విప్పగానే యోహాను ఏం చూస్తున్నాడంటే, దైవపీఠము క్రింద దేవుని వాక్కును ప్రకటించి. ఈరోజు నువ్వు దేవుని వాక్కును ప్రకటిస్తున్నట్లయితే నీ యొక్క స్థానం ఎక్కడుంటుందంటే దేవుని యొక్క పీఠము యొద్ద. ప్రియ స్నేహితులారా, విశ్వాసపాత్రులై సాక్షులుగా నిలచి తత్ఫలితముగా చంపబడిన వారి ఆత్మలను నేను చూచితిని. దేవుని పీఠం దగ్గర ఆత్మలను చూశాను. ఆ ఆత్మలు ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు అక్కడికి చేరినవంటే దేవుని వాక్కును ప్రకటించి విశ్వాసపాత్రులుగా ఈ లోకంలో జీవించి సాక్షులుగా దేవునికి సాక్ష్యమిస్తూ జీవిస్తూ తత్ఫలితముగా చంపబడిన వారు. ఏదో ఆస్తి తగాదాలనో, లేకపోతే భూతగాదాలనో, లేకపోతే ఇంట్లో సమస్యల వల్లనో, తగాదాలలో చనిపోయిన వారు కాదు. కేవలము యేసుక్రీస్తు ప్రభు పేరిట వాక్యమును ప్రకటించి సాక్షులుగా జీవించి కేవలం ఆ విషయం నిమిత్తమే చనిపోయిన వారు ఎక్కడ ఉంటారంటే దేవుని పీఠం దగ్గర వారి యొక్క ఆత్మలు ఉండుట యోహాను గారు చూస్తున్నారు. ప్రియ స్నేహితులారా, చూద్దాం మరి ఆ సాక్షులు ఏమంటున్నారు. ఆ దైవపీఠం దగ్గర ఉన్న సాక్షుల ఆత్మలు ఏమని ఘోషిస్తున్నవి చూడండి. దర్శన గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. సర్వశక్తిమంతుడవగు ప్రభు, పవిత్రుడా, సత్యస్వరూపి, భూలోకవాసులను తీర్పునకు గురి చేయకుండుట ఎన్ని నాళ్ళు? మమ్ము చంపినందులకు వారిని శిక్షించుట ఇంకా ఎన్నడు? ఆత్మల ఘోష ఏంటంటే, ప్రభు భూలోకవాసులకు ఎప్పుడు తీర్పు తీరుస్తావు? ఇంకా ఎన్నాళ్ళు మేమిక్కడే ఉండాలి? మమ్ములను చంపిన వారికి నువ్వెప్పుడు తీర్పు తీరుస్తావు? అలాగే వారిని ఎప్పుడు శిక్షిస్తావు? మమ్మల్ని చంపారు, మరి వారికి ఎప్పుడు తీర్పు విధించబడుతుంది అని వారు అడుగుతున్నారు. ప్రియ స్నేహితులారా, మరి వారు ఆ స్థితిలో ఉండి అలా ఘోషిస్తున్నప్పుడు వారికి ఒక వాక్యం చెప్పబడుతుంది. వారికి ఏమని చెప్పబడిందో చూద్దాం. 11వ వచనంలో చూడండి.
తమ వలనే చంపబడవలసిన తమ సహోదరుల సహసేవకుల సంఖ్య మొత్తము పూర్తి అయ్యేడు వరకు ఇంకను కొంతకాలం ఓపిక పట్టవలసిందిగా వారితో చెప్పబడెను. తమ వలనే చంపబడవలసిన తమ సహోదరుల, ప్రియ స్నేహితులారా, ఈరోజు నీవు యేసుక్రీస్తు ప్రభు ప్రేమకై ఆయన యొక్క వాక్యం కోసం నువ్వు దాహం కొని నువ్వు ఆయన పరిచర్యలో నువ్వు పాలు పంచుకున్నట్లయితే చూడండి మన స్థితి ఎలా ఉంటుందంటే, తమ వలనే చంపబడవలసిన తమ సహోదరుల, తమ వలనే అంటే అక్కడ ఆత్మలున్నాయి. ఆల్రెడీ వాళ్ళు యేసుప్రభు వాక్యాన్ని ప్రకటించి తద్వారా చంపబడిన ఆత్మలవి. కాబట్టి అలాగే చంపబడిన ఇంకా సహోదరులు ఉన్నారు బాబు అని ప్రభు వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి, సహసేవకుల సంఖ్య మొత్తం పూర్తి కావాలి. ఇంకా అయిపోలేదు. చాలామంది ఇంకా మీలాగా చనిపోవలసి ఉన్నది. వారందరి లెక్క పూర్తయ్యేదాకా కొద్దిగా మీరు ఓపిక పట్టండి అని యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వరము యోహాను గారు వింటున్నారు. ప్రియ స్నేహితులారా, సత్యం, వాస్తవం మొదలైంది. ఈ లోకంలో మొదలైంది కూడాను. అంటే దేవుని వాక్యానికి విరుద్ధంగా లేచిన సైతాను మొదలైంది కూడా. అలాగే చూడండి, మరి వారికి ఇంకా సహసేవకుల సంఖ్య మొత్తం అయ్యేదాకా కొంచెం ఓపిక పట్టండి అని ఉంది. మరి ఈ యొక్క స్థితిలో ఉన్నవారు, వాక్యాన్ని ప్రకటించిన వారు, చనిపోయిన వారు ఎలాంటి స్థితిలో ఉన్నారంటే, వారు 11వ వచనంలో చూస్తే, వారిలో ఒక్కొక్కరికి ఒక ధవల వస్త్రము ఇవ్వబడెను. వారి యొక్క వస్త్రాలు. ఆయన బైబిల్ పట్టుకొని చదివినంత వరకు, ఆయనను ఆరాధించినంత వరకు, ప్రార్థించినంత వరకు నాకు చక్కగా ఉంటుంది. ఎప్పుడైతే బైబిల్ వదిలేస్తానో నాలో అన్నీ సైతాను సంబంధించినవి ప్రవేశిస్తాయి. నా చెవులలో తూటాలు పడేటట్లుగా ఎవరో అరుస్తున్నట్లుగా వినపడుతుంది. నా కళ్ళు మసకబారుతాయి. అసలు నేనేం చేస్తున్నానో నాకు అర్థం కాదు. అయితే మా తల్లిదండ్రులకు నేను చెప్పాను, నేను యేసుక్రీస్తును విశ్వసిస్తున్నానంటే వాళ్ళు నన్ను రూమ్లో బంధించారు కొన్ని రోజులు. నువ్వు ఆ విధంగా పలకడానికి వీల్లేదని. ఇది ప్రియ స్నేహితులారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క వాక్యం కోసం ఇలాంటి బాధలు పడుతున్న వాళ్ళు కుటుంబాలలో బిడ్డలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, బాధలు పడుతూ ఉన్నారు. ముఖ్యంగా అన్య మతస్థులు, అన్య మతాల నుండి యేసుక్రీస్తును అంగీకరించిన వారి కుటుంబాల్లో ఎక్కువ శోధనలు. ఎందుకంటే వారు కొంతమంది కొన్ని కుటుంబాల్లో తెలుసుకొని ఉన్నారు. ఆ సత్యాన్ని వారు సత్యమైన జీవితంలో వారు ప్రయాణించేటప్పుడు ఇంకా కుటుంబంలో ఉన్న వేరే వారు వారిని ఆటంకపరచడం మనం చూస్తూ ఉన్నాము. ఇది దేవుడు చెప్పిన మాటకు, యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటకు అర్థం ఏంటంటే, నేను శాంతిని నెలకొల్పుటకు రాలేదు. చూడండి, యేసుక్రీస్తు ప్రభు వల్లనే అనేక కుటుంబాల్లో శాంతి లేదు ఈ రోజుల్లో. ఎందుకంటే కొంతమంది యేసు ప్రభును ప్రేమిస్తున్నారు, పూజిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. కొంతమంది అసలు యేసు ప్రభు అంటే ఎవరో తెలియక వారిని ఆటంకపరుస్తున్నారు, అల్లరిపాలు చేస్తున్నారు, వాళ్ళను సర్వ విధాల శిక్షకు గురి చేస్తూ ఉన్నారు. ఎట్లకైనా యేసుక్రీస్తు ప్రభు మాట వినకూడదు ఇంకా ఇంట్లో, ఈ విధంగా వీళ్ళని చేసినట్లయితే వారు ఎట్లకైనా ఆ విశ్వాసం నుండి తప్పుకుంటారు అని వీరు అశాంతి వాతావరణాన్ని నెలకొల్పడం మనం చూస్తూ ఉన్నాం. ఇదే యేసు ప్రభు యొక్క మాటకు అర్థం. ప్రియ స్నేహితులారా, ఈరోజు కుటుంబాలలో, సంఘాలలో, వ్యక్తిగత జీవితాలలో కేవలం యేసు ప్రభు మీద ఉన్న విశ్వాసం కోసం విడిపోవడం. అలాగే చూడండి, యోహాను సువార్త మనము 14వ అధ్యాయంలో చూస్తున్నాము, 27వ వచనంలో, శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను,
నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను, లోకము వలె నేను ఇచ్చుటలేదు. మీ హృదయములను కలవరపడనీయకుడు, భయపడనీయకుడు. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను. ప్రియ స్నేహితులారా, యేసుక్రీస్తు ప్రభు ఇచ్చే శాంతి ఎలాంటిదంటే, ఉరుములు మెరుపులు ఉండి నీపై ఒక పిడుగు పడుతున్నా కూడా నువ్వు నిశ్చింతంగా ఉండగలవు, శాంతి సమాధానంతో ఉండగలవు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు నా రక్షకుడు కాబట్టి, ఇప్పుడు జరిగే పరిస్థితి నాకు తెలుసు కాబట్టి, ఎంత అలజడులున్నా, ఎంత ఇబ్బందులున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా కూడా ప్రభువు చెప్తున్నారు, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను, లోకం వల్ల ఇవ్వడం లేదు. కాబట్టి మీ హృదయములను కలవరపడనీయకుడు, భయపడనీయకుడు. హృదయాలు భయపడవలదు. ఎందుకంటే నా శాంతితో మీరు ఉండాలి. ఇలాంటి అశాంతి సందర్భాలను మీరు మీ కుటుంబాల్లో ఎదుర్కొంటారు. కానీ నిశ్చింతంగా ఉండండి. మీరు నన్ను ఆరాధించినంత వరకు, నన్ను పూజించినంత వరకు, నన్ను విశ్వసించినంత వరకు మీరు శాంతి సమాధానాలతో ఉండాలి. ఎందుకంటే శాంతిని నేను మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను. మీ కుటుంబంలో అలజడులు, అశాంతి అవన్నీ కూడా నా రాకకు సూచనలు మాత్రమే అని దేవుడు ఖచ్చితంగా మనకు తెలియజేస్తున్నాడు. ప్రియ స్నేహితులారా, చూడండి, ప్రభు చెప్పారు, శాంతిని నెలకొల్పడానికి రాలేదు, కానీ ఖడ్గము వలె ఉండును. అంటే ఖడ్గం అనేది ఇక్కడ శారీరక మరణం కాదు, ఎవరైనా వచ్చి చంపడం కాదు. మానవ సంబంధ బాంధవ్యాలలో, అనుబంధాలలో తేడా, విడిపోవడం, ఇవన్నీ కూడా యేసు ప్రభు యొక్క రాకడకు సూచన. అశాంతి ఎక్కడైతే ఉంటుందో మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే యేసుక్రీస్తును ఆరాధిస్తున్న ప్రజలుగా మనం శాంతిని ప్రదర్శించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయంలో చూస్తాము, 31-32 వచనంలో, ఇప్పుడు మీరు నన్ను విశ్వసించుచున్నారా? ఇదిగో మీరు నన్ను ఒంటరిగా వదలి చెల్లా చెదరై ఎవరి ఇంటికి వారు పారిపోవు గడియ వచ్చుచున్నది, అది వచ్చియే ఉన్నది. కానీ నేను ఒంటరిగా లేను, ఏలయన తండ్రి నాతో ఉన్నాడు. అంటే ఈ వాక్యం యేసుప్రభు ఎప్పుడు పలికారంటే శిష్యులు తనతో ఉన్నప్పుడు. శిష్యులు అందరూ నా మరణ సమయంలో నన్ను బంధించినప్పుడు మీరందరూ కూడా చెల్లాచెదరైపోతారు, ఎవరు పారిపోతారు, నాతో ఎవరు రారు అని ప్రభువు పలికిన్నారు. ఇదే సందర్భము యేసుక్రీస్తు ప్రభు రెండో రాకడలో కూడా జరుగుతుంది అని క్రీస్తు ప్రభు మనకు తెలియజేస్తున్నారు. ఆయనకు సాక్షులుగా ఉండే సమయంలో ప్రభు చెప్తున్నారు, ఎవరి ఇంటికి వారు పారిపోతారు, నా నిమిత్తం మిమ్మల్ని శిక్షించినప్పుడు పరిగెత్తుతారు, వెళ్ళిపోతారు అని. కానీ మీరు నాయందు శాంతిని పొందుటకు మీతో ఈ విషయములు చెప్పుచున్నాను. ముందే నేను చెప్తున్నాను ఈ విషయాలన్నీ. గ్రహించినవాడు గ్రహిస్తాడు, విశ్వసించిన వారు విశ్వసిస్తారు అని ప్రభువు తెలియజేస్తున్నారు. చివరిగా మనం చూద్దాం, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 9వ వచనంలో చూస్తాము, శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ప్రియ స్నేహితులారా, శాంతి అనేది దేవుడు తనను ప్రేమించే వారికి, విశ్వసించే వారికి ఒసగిన గొప్ప సుగుణం. వారు ఏం పిలువబడతారంట? దేవుని కుమారులు అనబడుదురు. మనం చూడండి, కొంతమంది వ్యక్తులను చూసినప్పుడు అసలు ఆ వ్యక్తి దగ్గరికి పోతే ఆ శాంతి, సమాధానము, మాట తీరు, ప్రేమ, ఆప్యాయత. కొంతమంది ఫాదర్లు చెప్తూ ఉంటారు, వాళ్ళు కొన్ని తగాదాలతో వస్తారు, కత్తులు కటార్లు పట్టుకొని వస్తారు. కానీ ఫాదర్ యొక్క మాటలు చూసి, తన యొక్క ప్రవర్తన చూసి ఆ శాంతిని అనుభవించలేక వాళ్ళు ఏం చేస్తారంటే, ఆహా, ఇంత శాంతిమయమైన మనిషి దగ్గరికి మనం ఇలా వచ్చామా అని చెప్పేసి ఎక్కడికక్కడ సర్దుకొని వాళ్ళు
సంతోషంగా శాంతి సమాధానాలతో మాట్లాడి సమస్యను పరిష్కరించుకొని వెళ్ళిపోతారట. అంటే ఇక్కడ యేసు ప్రభువుకు సాక్షులుగా ఉండే ప్రతి ఒక్కరు కూడా చేయాల్సిన పని ఏంటంటే శాంతికి నిలయాలుగా ఉండాలి. ఎందుకంటే శాంతి స్థాపకులు, శాంతి ఎక్కడైతే ఉంటుందో వారు ఏమని పిలువబడతారంటే దేవుని కుమారులని పిలువబడతారు. ఒకవేళ మనం శాంతికి సంబంధించిన పనులను చేయకుండా మనలో అశాంతి, అవిధేయత, ఇంకా అనేక రకమైనటువంటి విషయాలతో ఇతరులలో మనం అశాంతిని నెలకొల్పినట్లయితే, అశాంతికి దోహదపడే కార్యాలను మనం చేసినట్లయితే, ప్రియ స్నేహితులారా, దేవుని కుమారులుగా, కుమార్తెలుగా పిలువబడే అవకాశం మనకు ఉండదు. చూడండి, చివరగా నేను చెప్తాను. పునీత పౌలు రోమీలకు రాసిన లేఖ 5వ అధ్యాయంలో 1వ వచనంలో చూద్దాం. కనుక విశ్వాసము వలన మనము ఇప్పుడు నీతిమంతులుగా చేయబడుటచే మన ప్రభువకు యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానపడితిమి. నీతిమంతులముగా చేయబడుటచే, విశ్వాసం వలన మనం నీతిమంతులమయ్యాం. మన విశ్వాసమే మనల్ని రక్షించింది, నీతివంతులుగా మార్చింది. అయితే ఈ నీతివంతమగు జీవితం ద్వారా, యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవునితో మనం సమాధాన పడ్డామని వ్రాయబడి ఉంది. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసినట్లయితే, స్థిర మనస్సుతో నిన్ను నమ్మువారికి నీవు పరిపూర్ణ శాంతి నొసగుదువు. ప్రియ స్నేహితులారా, శాంతిని నెలకొల్పడానికి నేను రాలేదు అనంటే, మన కుటుంబాల్లో ఇప్పుడున్న పరిస్థితిని మనం చూసుకున్నట్లయితే మనకు అర్థమవుతుంది, దేవుని రాకడ త్వరలోనే ఉంది. అశాంతికి కారణమైన ప్రతి ఒక్క విషయాన్ని మనము ఎంతో గమనంతో గ్రహించి శాంతి చర్యలను చేపట్టి శాంతిని ఎలా నెలకొల్పాలి, యేసుక్రీస్తు ప్రభు శాంతి మనకిచ్చి ఉన్నారు కాబట్టి, ఇదిగో నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను అని చెప్పిన యేసుక్రీస్తు ప్రభు శాంతిని మనము ప్రదర్శించి, కుటుంబాల కలహాలలో కానీ, కుటుంబాలలో జరిగే సమస్యలలో కానీ మనవంతు శాంతి సమాధానాలతో ఉండడానికి, వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అందుకు శక్తినివ్వమని ప్రభువును వేడుకుందాం. సర్వశక్తిమంతుడగు ప్రేమగల తండ్రి, దయామయుడైన ప్రభువా, కృపగల మా తండ్రి, నీ రాకడ సమయంలో ముందుగానే నీవు మాకు తెలియజేస్తున్నావు ప్రభువా. శాంతికి కుమారులుగా మీరు ఉండాలంటే శాంతిని మీరు నెలకొల్పాలి అని ప్రభు. ఈరోజు పరిస్థితులు చూసినట్లయితే తండ్రి, నీవు చెప్పిన ప్రతి వాక్యం నెరవేరుతుంది తండ్రి. ఒక కుటుంబంలో తల్లి కుమార్తెను, కుమార్తె తల్లిని, కుమారుడు తండ్రిని, కోడలు అత్తను, అత్త కోడల్ని ఎదిరించినట్లు ఉండును అని ప్రభు. విచ్ఛిన్నమవుతున్నా, అశాంతికి లోనవుతున్నా, మరి నీపై విశ్వాసం ఉంచి ప్రభువా, కేవలం నీపై ఉన్న విశ్వాసం వల్లనే విడిపోయిన కుటుంబాలు కూడా అనేకం ఉన్నాయి తండ్రి. ఓ మా ప్రేమగల తండ్రి, ఈ యొక్క వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించండి. విశ్వాస సంబంధమైన విషయాలలో ప్రభువా తేడాలతో ఉండి ప్రభు సమస్యలను మోస్తున్న ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించండి తండ్రి. నీ విశ్వాసంలో ఎల్లప్పుడూ సాగిపోయే భాగ్యమును, శాంతిని ప్రతిష్ఠించి ఎల్లవేళలా కూడా ప్రభువా శాంతి సమాధానాలతో మెలుగుతూ నీ కుమారులుగా, కుమార్తెలుగా ఉండే భాగ్యమును మాకు దయచేయమని, ప్రతి ఒక్కరిని ప్రభువా ఆశీర్వదించుమని నజరేయుడా యేసు ప్రభువా నీ పరిశుద్ధమైన పవిత్రమైన నామమున అడిగి బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రియ స్నేహితులారా, వచ్చే వారం ప్రసారమయ్యే దివ్యవాక్కు కార్యక్రమంలో ఎలియాసరు త్యాగము, అతని మరణము గురించి ధ్యానించుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి దివ్యవాణి కథోలిక టీవీ ఛానల్.